నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. గురూజీ నమస్తే. అమ్మా హరే కృష్ణ. బంగ్లాదేశ్ అసలు ఈ పరిస్థితి రావటానికి హిందువుల పైన ఇన్ని దాడులు చూస్తూ కూడా ఒక్కరు కూడా స్పందించకపోవటం అసలు ఎలా చూడాలంటారు? ఎలా చూసేదే ఉందమ్మా. ఎందుకంటే నీ చెల్లి నీ తల్లికి జరిగినప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి, ఆ అమ్మాయి కూడా మన సాటి చెల్లి కాబట్టి స్పందించవలసిన బాధ్యత. ఇప్పుడు రఫా, ఆల్ ఐస్ ఆన్ రఫా, 10-12 ఉంటాయా ఆ పిల్లకి, మహేష్ బాబు కూతురు, ఆ అమ్మాయి కూడా పెట్టేసింది ఆల్ ఐస్ ఆన్ రఫా అని. తర్వాత అందరూ కామెంట్లు చేస్తే తీసిందంట. సెక్యులరిజం ఎంత దిక్కుమాలిందంటే ఓన్లీ హిందువులకు మాత్రమే అంటుకుంటుంది. బిగ్గెస్ట్ డిసిజన్. మరి ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అని ఎవడు పెట్టడేంటి? నీ దాకా రాలేదేనా? ఇప్పటికైనా హిందువులకి నా విజ్ఞప్తి ఏంటంటే, కొనేటప్పుడు తినేటప్పుడు ఎక్కడ కొనాలో చూసుకోనండి, చూసి తినండి. లేకపోతే జరగబోయేదానికి సిద్ధంగా ఉండండి. ఎవ్వరూ ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనకి ఇంగిత జ్ఞానం అని ఒకటి పెట్టాడు భగవంతుడు. అది ఇప్పుడు హిందువులు వాడాలి. మనం ఎవరినైతే హీరోస్ అనుకుంటున్నామో వాళ్ళు హీరోలు కాదు, జీరోలు అనే విషయం మనకి తెలియాలి. ఎవరిని మనం సెలబ్రిటీస్ అనుకుంటున్నామో వాళ్ళని మనమే చేసాము, రేపు పొద్దున్న ఆపద వస్తే వాళ్ళు ఎక్కడికైనా పారిపోతారు. అది మనం వాళ్ళని పోషించిన డబ్బుతోనే. కానీ మనం ఎక్కడికి వెళ్తాం? అలాగే మేము ఒక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఇప్పుడు మీరు దీన్ని వెయ్యాలి, నేను తర్వాత మీకు పంపిస్తాను. తప్పకుండా. ఆ శ్రద్ధాంజలి ఏమిటంటే, మామూలుగా శ్రద్ధాంజలి అంటే మనం ఎవరికి అనుకుంటాము, ఎవరో అక్కడ బంగ్లాదేశ్లో చనిపోయిన వాళ్ళకి అని అనుకుంటాం, హిందువులకి. కానీ ఇప్పుడు మీరు ఇది చదువుతాను, ఈ శ్రద్ధాంజలి ఎవరికో మీకు అర్థమవుతుంది. ఇది అందరూ చెయ్యాలి, హిందువులు అందరూ చేయాలి. శ్రద్ధాంజలి ఇదే టైటిల్. ఏంటంటే, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఘోరమైన దారుణ మారణకాండకి స్పందించని సెక్యులర్ జాతికి, నీతి లేని సెలబ్రిటీస్కి, మానవత్వం లేని పార్టీలకు, స్పృహ మరియు బాధ్యత లేని ప్రధాన మీడియా సంస్థలకి నిజమైన హిందువుల శ్రద్ధాంజలి. మరియు నీ సాటి హిందువుని తెగనరుగుతున్నా కానీ, హిందూ అమ్మాయిలను నాశనం చేస్తున్నప్పటికీ కానీ, ఇంకా వాళ్ళ దగ్గరే కొని తింటూ వాళ్ళని బయ్యా అనుకుంటున్న పిచ్చి బొందుగాళ్ళకి మా శ్రద్ధాంజలి. ఈ శ్రద్ధాంజలి ర్యాలీ మేము రాజమండ్రిలో చేసాం, విజయవాడలో చేసాం, తిరుపతిలో చేసాం, మొన్న మరకాపురంలో చేసాం. కానీ హిందువులు ఎలా తయారయ్యారంటే, అకష్టం అంటారు కదా ఇంగ్లీష్లో, ఏం చేస్తాం అని అలా తయారైపోయారు. అంటే పుణ్యం అనే కాన్సెప్టు, కర్మ అనే కాన్సెప్టు మిస్లీడ్ అయిపోయి, పువ్వులు పెట్టాలి దేవుడికి మంచిదే, ఆ పువ్వుల మీద ఉమ్మేసి పెట్టే పువ్వులు మనం ఎందుకు పెట్టాలి? వీడియోలు చూస్తున్నాం, రేపు ఉదయం వైకుంఠ ఏకాదశి, రేపు ఉదయం వైకుంఠ ఏకాదశి అయితే ఇవాళ ఆ పూలన్నీ గొట్లగా పోసి దాని మీద కాళ్ళతో నడుస్తూ నోట్లో నీళ్ళు వేసుకుని ఊస్తూ రేపు పొద్దున్న నీకు అమ్మితే అవి వీడియోలు ఉన్నాయి, మన సొంతమేం కాదు కదా. నేనేం చెప్తున్నా అంటే, నువ్వు పూలు పెట్టకు. నేనేమంటా అంటే, వాళ్ళు మారాలని కోరుకోవద్దు, వాళ్ళు మారడం అనేది జరగదు. వాళ్ళు మారడం అనేది జరిగితే పాకిస్తాన్ పుట్టుండదుగా, ఆఫ్ఘనిస్తాన్ పుట్టుండదుగా, కాశ్మీర్ అయి ఉండదు కదా. ఓ గర్భిణీ అయిన ఏనుగు కడుపులో బాంబులు పెట్టి ఉండరు కదా. ఇంతమంది ఆడపిల్లలు బలైపోయి సూట్ కేసుల్లో ఫ్రిడ్జ్లో వచ్చి ఉంటారు కదా. ఇక్కడ మైండ్ సెట్ ఎవరిది మారాలి? హిందువులదే మారాలి. నువ్వు ఎక్కడ కొంటున్నావు, ఎక్కడ తింటున్నావు, ఎవరు నువ్వు భయ్యా అనుకుంటున్నావు, వాళ్ళకి వాళ్ళు బయ్యాలు కాని వాళ్ళు నీకు బయ్యాలు ఎలా అవుతారు?
హార్ష్గా చెప్తే వినరు, నెమ్మదిగా చెప్తే వినరు. ఇప్పుడు మిమ్మల్ని ఒక పోస్ట్ పెట్టమని పెట్టారా? ఒకటైనా మన ఫేస్బుక్ది పెట్టాను గురుగారు. మీకు ఉదాహరణ కోసం. అది ఎందుకు అడిగానంటే, ఉదాహరణకి అంటే ఎలా ఉన్నది అని చెప్పడం కోసం మిమ్మల్ని అడిగాను. అదేంటంటే, మీరు ఈ ఇంటర్వ్యూ మనం చేస్తున్నాము, ఈ వాట్సాప్ ఇదేమంటారు ఫేస్బుక్లో ఎక్కువ రెస్పాన్స్ అవుతారు, ఈ కామెంట్లోకి వెళ్తాం. కామెంట్లోకి వెళ్తే నన్ను తిడతారు కదా, ఈ తిట్టిన వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళి నమస్కారం పెడతాను, రెస్పాండ్ అవ్వరు. నన్ను తిడతారు కదా, పోనీ వాళ్ళ తిట్లు వాళ్ళకి ఇచ్చినా కూడా రెస్పాండ్ అవ్వరు. ఇప్పుడు ఈయన పేరు చూడండి, గాయత్రి. ఏం పేరమ్మా? గాయత్రి నరేంద్ర. ప్రొఫైల్ లాక్, పిరికి మంద, పైన షిరిడి బాబా, గాయత్రి ఈ పేరు పెట్టుకుని, గాయత్రి నరేంద్ర అనే పేరు పెట్టుకుని, మళ్ళీ ఏంటి పోస్టు? షిరిడి సాయిబాబా ఫోటో, పేరు గాయత్రి నరేంద్ర. ఓ రాధా, నువ్వు క్రైస్తవులపై ఎంత రెచ్చగొట్టి మాట్లాడినా అని ఈ ఫోటో పెట్టారు. ఎవరు? చిన్నజీవి స్వామి వారికి నేను ప్రణామం చేసింది. గురువులు కనపడితే ప్రణామం చెయ్యాలి. వాట్స్ రాంగ్ అని? చెయ్యకపోతే రాంగు. ఈ గొర్రెలకి మాతృదేవోభావం లేదుగా, పితృదేవోభావం లేదుగా, ఆచార్య దేవోభావం లేదుగా. ఇలా తెలిసింది ఓ ఎండిపోయిన శవాన్ని మొక్కడం. సో పోనీ ఆ గాయత్రి అని పేరు లేకుండా బతకగలరా? ఇలా అడిగామనుకోండి, నెక్స్ట్ ఏమంటారు? పేరు ముఖ్యం కాదు అంటాడు. పేరు ముఖ్యం కాదు కదా, పోనీ నీ వైపే మాట్లాడదాం. పేరు ముఖ్యం కాదు, పోనీ మేము చెప్పేది కూడా అదే. యాక్చువల్గా పేరు ముఖ్యం కాదు కదా, కాబట్టి దేవుడిని రామ అంటాను, తప్పే ఉంది. కృష్ణ అంటాను, పర్లేదు. దేవుడిని ఏ పేరుతోనే పిలుచుకోవచ్చు. ఓసారి చెప్పు, ఎనీ క్రిస్టియన్ ఆర్ ఎనీ ముస్లిం, ప్రపంచం ఎందుకు ప్రశాంతం అవదు? ఇంత నాశనం, ఇన్ని వందల కోట్ల మందిని చంపేయడం తెలుసా? గత 1400 ఏళ్లలో మిలియన్స్ మందిని చంపేశారు. దేనికి? దేవుణ్ణి మేం చెప్పిన అక్షరాలతోనే పిలవాలని. మిలియన్స్. ప్రపంచంలో కోట్ల మందిని హత్య చేశారు. ఇంక కమ్యూనిజం హత్యలు వేరు, అవి కోట్లే. వాడి పేరు స్టాలిన్ 1.5 మందిని ఏమో చంపాడు. వీడి పేరు ఏమిటది? హిట్లర్ ఏమో 60 లక్షల మందిని చంపాడు. దేవుడు లేడు అన్నోడితో కూడా మనం గొడవ పెట్టుకోకూడదు. ఎందుకని? అది వాడి స్వేచ్ఛ, అది అతని స్వేచ్ఛ. అది మిస్బిహేవ్ చేస్తే మాట్లాడండి. దేవుడు ఉన్నాడనేవాడితో గొడవ, దేవుడు లేడనేవాడితో గొడవ. దేవుడు ఉన్నాడనేవాడితో ఎందుకు గొడవ పడాలి? వాడు నువ్వు సేమ్ కదా నమ్మకం. దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుడిని కనుక్కోవడం ఎలా? మొన్న ఏదో వీడియోలో జగ్గి వాస్తవ్ ఎవరి కల్కి డైరెక్టర్ ఉన్నాడుగా, మన ఏం పేరు ఆ అబ్బాయి? నాగశ్విన్. ఆ అబ్బాయి అడిగాడు, గురుజీ మనకి 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్ళు, అవతారాలు ఏదో అడిగాడు. ఆయన బలి చెప్పారు ఒక్క ముక్కలో, దిస్ ఈజ్ నాట్ ల్యాండ్ ఆఫ్ రిలీజియన్, దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ సీకర్స్. ఇప్పుడు క్రైస్తవ మతం ఎక్కడ పుట్టింది? ఓ ప్లేస్ చెప్తాం. ఇస్లాం ఎక్కడ పుట్టింది? ఓ ప్లేస్. కానీ భారతదేశం అలా మతం పుట్టిన దేశం కాదు. సీకర్స్ ల్యాండ్ అంటే ఏంటమ్మా? అంటే సత్యాన్ని అన్వేషించేవారి ల్యాండ్ ఇది. ఇందులో ఏదో పదార్థం పోసి నువ్వు అదే తాగాలి, దాన్ని ఏమంటారు? రెడిక్యులస్ అంటారు. నువ్వు నమ్మిందే నేను నమ్మాలి, నమ్మలేదు కాబట్టి మేము కొత్త కొత్త దేశాలు పుట్టించేస్తాం, లేకపోతే నిన్ను పుట్టిక లేకుండా చేసేస్తాం. ఆ మతాలు భూమికి అవసరమా? ఇప్పుడు బంగ్లాదేశ్లో ఆ అమ్మాయిని బట్టలు చింపేసి వీడియో తీస్తూ నాశనం చేస్తూ యాసిడ్ పోస్తూ
ఇంత క్రూరత్వం కారణం ఏంటి? తను వాళ్ళ మతం కాకపోవడం. ఏదో వీడియో చూశాను, చెరువు పచ్చగా, చెట్లు, గడ్డి అన్నీ ఉన్నాయి. భగవంతుడు ఇంత అందమైన ప్రకృతిని దేనికి ఇచ్చాడు? ఆ పక్షులు కూడా వినపడుతూ ఉన్నాయి, కోకోలు. ఎంత అందమైన ప్రకృతి దేనికి? చక్కగా లేచి స్నానం చేసి భగవంతుని ఆరాధన చేసుకో, నీ జీవితాన్ని సుఖంగా గడుపుని. కానీ ఆ చెరువు బంగ్లాదేశ్లో చెరువు, అందులో చెరువు ఒడ్డున బోల్డన్ని శవాలు, సూట్ కేసులతో పారిపోతున్న వాళ్ళని చంపేసి, చంపిన వాళ్ళు ఎవరో మనకు తెలుసు, చంపబడింది ఎవరో తెలుసు. ఇక్కడ సెలబ్రిటీస్ అనేవాళ్ళు కానీ, ఎవడికి పుట్టాడో తెలియని ఓ బాల్ డ్యాన్సర్ కొడుకు శివుడి ఫోటో చూపిస్తూ పార్లమెంట్లో హిందుత్వం అంటే హింస అన్నటువంటి, ఏ జాతికి చెందినోడు తెలియనోడు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? వాడు అంటే హిందువులు మనుషులు కదా వాడి దృష్టిలో? వాడు హిందువు కాదు మనకు తెలుసు, వాడు కులగణన చేయాలి అంటాడు, వాడు కులం ఏంటో చెప్పడు. మేము దత్తాత్రేయ గోత్రికుడిని అంటాడు వాడు. ఈజ్ నాట్ బిలాంగ్స్ టు దత్త, ఈజ్ బిలాంగ్స్ టు చెత్త. బాహుబలిని చంపింది ఎవరు? 2వ ఎపిసోడ్లో తెలిసిపోయింది. వీడెవడో ఇంతవరకు 75 ఏళ్ళు అనేది వెళ్ళ. వీడు మీదో విషయం. కలకత్తా డాక్టర్ వీడియోలో అమ్మాయి గొంతు కొయ్యబడి చాలా బాధపడుతూ, అది అసలు ఇంకా అలా కళ్ళల్లో ఉంది. అంటే ఇప్పుడు ఒక గర్భిణి అయినటువంటి ఏనుగు కడుపులో బాంబు పెట్టిన, పండులో పెట్టి ఓ గర్భిణి, ఇవాళ పశ్చిమ బెంగాల్ పర్బని అనే జిల్లాలో గర్భిణి అయిన ఏనుగునికి నిప్పు పెట్టేసిన, ఆడపిల్లను అలా నాశనం చేసేసిన, బెంగాల్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, సూట్ కేసులో కావచ్చు, వాడి మతంతో సంబంధం లేకుండా, ఎవరితో సమ్మతి లేకుండా వాళ్ళందరినీ భూమి మీద లేకుండా చెయ్యాలి. దీంతో ఏకీభవించేటువంటి ఇతర మతస్థులు ఉంటే వారికి నా నమస్కారాలు. కానీ జోక్ ఏంటంటే, పాలస్తీనాలో ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ ర్యాలీలు చేసి ఖండించారు. పార్లమెంట్లో జై పాలస్తీనా, జై భీము, జై మీము అన్నారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ అన్యాయం మీద ఎవరన్నా నువ్వు భయ్యా అనుకుంటున్న వాళ్ళు మాట్లాడారా? ఒక్క భయ్యా